నా పేరు కందాల రాజగోపాలాచార్యులు. వంశపారంపర్యంగా అర్చక పురోహితులు, గ్రామం ఇందల్వాయి. ఇది ఇందల్వాయిలో కొలువై ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఇది జాతీయ రహదారికి కూతవేటు దూరంలో అనగా 1 కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాచీన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఇందల్వాయి రామాలయం. ఈ రామాలయాన్ని పూర్వం శీలం జానకిబాయి వంశస్థులు కట్టినట్టుగా, ఇది నిజామాబాద్ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి రఘునాథ మందిరంలో, ఇప్పుడు ప్రస్తుతం జైలుగా ఉన్నటువంటి దాని పక్కకు కొలువై ఉన్నటువంటి రఘునాథ దేవాలయంలో ఉన్నటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి విగ్రహం. ఈ విగ్రహాన్ని పరిశీలించినట్టయితే సుమారుగా 5.5 అడుగుల ఎత్తులో ఉండి, విగ్రహం చుట్టూ దశావతారాలు ఉండి, విగ్రహంలోనే శాలిగ్రామాలు ఉండి, సీతమ్మ వారిని వామాంకస్థిత అనగా తొడ మీద కూర్చుండబెట్టుకొని, లక్ష్మణుడు లేనటువంటి భారతదేశంలో ఏకైక రామాలయం ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో మత ఘర్షణలు జరుగుతున్నటువంటి సమయంలో హిందూ దేవాలయాలన్నీ కూడా ధ్వంసమవుతున్నప్పుడు ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి విగ్రహం ధ్వంసం కాకూడదనే ఉద్దేశంతో పూర్వం ఈ ఇందల్వాయి గ్రామ పరిసరాల్లో కత్తుల కర్మాగారం ఉండేదని, ఇక్కడ తయారయ్యే కత్తులు వివిధ రాజ్యాలకు ఎగుమతి అయ్యేవని, ఇక్కడ రక్షణ వ్యవస్థ ఉంటుందనే ఉద్దేశం చేత ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొని రాబడి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసి నేటికి పూజలు అందుకుంటున్నట్టుగా ఒక దేవాలయాన్ని నిర్మించిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1830వ సంవత్సరంలో ఏనుగుల వీరస్వామి అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెన్నై నుండి కాశీ యాత్ర నడకదారిలో బయలుదేరినప్పుడు అతను ఈ యొక్క దేవాలయాన్ని చూడడం జరిగింది. తన యొక్క కాశీ చరిత్ర అనేటటువంటి పుస్తకంలో ఈ దేవాలయం గురించి, ఇది నిజాం నవాబుల దాటికి తట్టుకొని బురద లోపల కమలం వలె వికసిస్తుంది ఉన్నటువంటి ఒక ఏకైక రామాలయం ఇదే అని ఈ దేవాలయం గురించి రాయడం జరిగింది. నా చరిత్రలో వేరే లేదని తన యొక్క ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్ర అనేటటువంటి పుస్తకంలో రాసుకోవడం జరిగింది. ఈ దేవాలయంలో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా తన యొక్క పుస్తకంలో దక్షిణ భారతదేశంలో తిరుపతి తరువాత రాజలాంఛనాలతో ఆరాధన నడిచే గుడి ఇది ఒకటే చూసినాను, వేరే లేదని పేర్కొనడం జరిగింది. ఈ దేవాలయంలో ఉగాది నాడు ఆస్థాన పంచాంగ శ్రవణం, తరువాత సప్తమి నుండి బహుళ విద్య వరకు కూడా 11 రోజులు జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ఈ యొక్క జాతర ఉత్సవాలను చూడడానికి వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు. ఈ దేవాలయం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆరాధనలు జరుగుతుంటాయి. గతంలో ఇక్కడ అగ్రహారం అనేది ఉండేదని, ఇక్కడ నుండి ఆ రాజా వంశస్థులు ఇప్పటికి కూడా వస్తుంటారు, ఆరాధనలు జరిపిస్తూ ఉంటారు. ఇందల్వాయి గ్రామంలో సుమారు 200 ఏళ్ల క్రితం రామాలయం ఉంది. ఈ రామాలయంలో లక్ష్మణుడు లేని రాముడు సీత ఉండటం విశేషం. ఈ రామాలయం చాలా పురాతన రామాలయం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నుండి 9-10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయి, ఇక్కడ కూడా అదే విధంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇది చాలా మహిమాన్విత గల ఆలయం. ఈ ఆలయం కోసం రాజగోపురం లాంటివి
శాంక్షన్ చేయడం జరిగింది. కాంట్రిబ్యూషన్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చి అవన్నీ పెండింగ్ అయినాయి. ఈ ప్రభుత్వం వారు దీనిపై దృష్టి పెట్టి ఆలయం డెవలప్మెంట్ గురించి చర్య తీసుకోగలరు. ఈ కాంట్రిబ్యూషన్ ఏదైతే కట్టేది ఉందో గ్రామస్తులందరం కూడా కట్టదందుకు రెడీ ఉన్నాము. మీ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వంకు విన్నవిస్తున్నాము. ईष्टरायिणे वाली प्रमथनायास्तु महाधीराय मंगलम् आजाध्यनगरीं दिव्यां विशेष सर्वेष्ट गुरुवीराचार्यै सत्कृतायास्तु मंगलम्। श्री सीतारामचंद्र स्वामी गोविंदा। कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण। स्वामी नागुल तेपी माता